train myself for this on Bermuda. Head there. ఓకే, నేనైతే సౌండ్ అయితే ఆఫ్ చేసేసాను, ఎందుకంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే ఇప్పటిదాకా వీడియో పెట్టిండే దాని సెకండ్ పార్ట్ అయితే అది ఏమైందంటే డిస్టర్బెన్స్ వచ్చింది వేసిన మర్చిపోయినా, ఇది ఆఫ్ చేసా అని చెప్పాను కానీ నాకు డిస్టర్బెన్స్ వచ్చింది, నా వాయిస్ అక్క వినిపించలేదు ఏమనుకోకండి. అయినా పెట్టినా ఎందుకంటే అలా గేమ్ ప్లే చూడండి. నేను ఏ మ్యాచ్ అయినా పెట్టదలుచుకుంటా, ఒక్క మ్యాచ్ పెట్టకుండా ఉండను కూడా. అయితే ఇదైతే నాకు హెడ్ పెట్టేస్తాడు ఫస్టే, నాకు బుల్లెట్ సౌండ్ ఉంటుంది కాబట్టి నేను చూసుకోలే. ఎట్లా ఆడింది తెలుసా, ఓపీ అనిపిస్తుంది. నేను మంచి ఆడితే ఓపీ అని అయితే ముందే చెప్పేస్తాను, ఓపీ ఆడిన వేస్తాను అయితే. కానీ వాళ్ళు ముగ్గురు మేము మా దాంట్లో ఇద్దరే, అట్లా కూడా ఒక ఆయనకి హెచ్పీ లేదు అసలు, కానీ కొడతారు మా వాళ్ళు యూనిటీగా ఆడతారు గైస్. నేనైతే చెప్తున్నా మా వాళ్ళు అయితే యూనిటీగా ఆడతారు. కిల్లా గురించి అయితే మా టీంలో ఏముండదు, నేను ఎవరితో నాన్నే గైస్. నా ముందే చెప్పిన ఇలా ర్యాండమ్ ప్లేయర్స్, కానీ నేను చెప్పేసిన ఇట్లా యూట్యూబ్ వీడియో చేస్తున్నాను ప్లీజ్ జరా మంచిగా ఆడండి అట్లా అని నేను చెప్పా గైస్. స్క్రిప్టెడ్ ఉండేది నాది, నేను డెట్ ఆడతా. వీళ్ళది ఏంటి యూనిట్, నేను ఏ ప్లేయర్తో అన్నా అని ఇంతగానో యూనిట్ అయితే చూడలేను. నా సెన్సిటివిటీ అయితే చూపెడతాను నేను మీకు, ఎట్లా హెడ్స్ పడతాయో. అది ఫ్రీ ఫైర్ వాళ్ళు ఇచ్చిన దానికంటే కొద్దిగా ఇంప్రూవ్ చేయండి అంతే, ఓకే. ఫ్రీ ఫైర్ వాళ్ళు ఇచ్చిన దానికంటే కొద్దిగా లైట్ ఇంప్రూవ్ చేసుకున్నా మీకు చాలు, ఓకేనా గైస్. అయితే ఇప్పుడైతే నేను తీసేసుకుంటా, ఎందుకంటే నాకు ఇది తీసుకుంటా. ఎలాగో నాకు బాల్ రాదు బ్రో, 25 మ్యాచెస్ ఒక పర్ఫార్మెన్స్ లేదు, ఎంతో డ్యామేజ్ లేదు, అట్లా నాకు కొన్నిట్లో పర్ఫార్మెన్స్ ఉండదు, కొన్నిట్లో ఉంటుంది. కొద్ది అయితే నాకు ఇంపిస్తుంది. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి అసలు ఎందుకంటే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోను గైస్, వాడబుద్ధి కాదు ఇయర్ ఫోన్స్, వాడబుద్ధి కాదు నాకు ఇయర్ ఫోన్స్ అయితే, అందుకని అయితే నేను నా గేమింగ్ రూమ్ నుంచి అయితే తీస్తాను. సపోర్ట్ అని వస్తుంది. వెయిట్ అయితే చేస్తున్నాను అక్కడ, తను ఎక్కడ ఉందో తెలుసుకున్నట్టు. అయితే చేసేసాను, కానీ దాని భయం ఉంటే అప్పుడే కొట్టవచ్చు కాబట్టి నేనైతే అది యూజ్ చేస్తాను. నేనైతే నెక్స్ట్ మ్యాచ్ అయితే అది యూజ్ చేయను, ఎందుకంటే నేను ఇప్పుడు డైమండ్ 3కి లాస్ట్ ప్యాక్ నేను యూజ్ చేస్తే నాకు పని పడతాయి, ఓడిపోతా. అందుకని వేరే తీసుకుంటా కదా, 19 తీసుకొని నెక్స్ట్ మ్యాచ్లో హుకాంగ్ తీసుకుంటే తీసుకోవచ్చు, హుకాంగ్ ఇంకేదైనా తీసుకుంటాను. ముందుకు ఇట్లా స్టిప్ డ్రెస్ చేస్తా అంటే చూడండి సార్, మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది మన బాల్ వేసి. ఆమె ఎక్కడ ఉన్నది నాకు తెలియదు, నేను రియల్ చెప్తున్నాను, నాకు తెలియదు కదా సమస్య. నేను ఎవరు లేరనుకున్నాను, ఆడుతున్నాను. ఓపీ బ్రో, ఓపీ. కానీ నేనైతే మస్తు ఆడాను కదా, స్కోర్ మన తోట అయితే నేను చెప్పేదాకా మంచిగానే ఆడాడు.
not the old me no more. నాకు ఏంటంటే guys, నేను గెలిచినా గెలవకపోయినా టీం అయితే గెలవాలి. ఎందుకంటే ఆడలేము, అది మనకు అవసరం లేదు కాదు. టీం గెలిస్తే ఏంటంటే ఇట్లా తృప్తి ఉంటుంది. టీం గెలిచింది, టీం గెలిస్తే ఇట్లా మంచిగా ఉంటుంది. అట్లా మన ర్యాంక్ కూడా ప్లేస్ అవుతాం మొత్తం టీం గెలిస్తే. మేము ఒక్కరికి ఎక్కువ కిల్స్ రావాలని పోతాం, కొన్నిసార్లు ఓడిపోతాం. Enemy spot. First doom. చూడండి గైస్, అయితే అది జరుపుకున్నాం. కొంతమంది అంటే హ్యాక్ పెట్టుకొని ఆడతారు, అంత దగ్గర నుంచి అంత కింద నుంచి ఎట్లా కొడతా అని. హ్యాక్ అయితే పెట్టుకొని పోతుంది. పర్లేదు, ఏమంటారు guys, అది నేను అది ఇట్లా Help me. నాకు రీలోకి పోతే నేను నాకు చెప్పేస్తాను. రీలోకి పోతే నాకు నేను బ్రో, నేను రీలోకి పోతే నాకు Help me. వచ్చి బ్రోకి నేను లాస్ట్ టైం నాకు ఏమంటే ఉండదు. టీమైతే గెలిచింది కాబట్టి చాలు. అయితే ఈ వీడియో కూడా అలానే పెట్టేస్తాను. నేను రా పెడతాను, రా క్లిప్ పెడతాను, ఏం ఎడిటింగ్ ఉండదు కదా, అంతా రా పెట్టేస్తాను. ఓకేనా గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు అప్లికేషన్ ఏంటంటే గైస్, నాకు చాలామంది ఇస్తారు, నాకు కూడా మంచిగా ఆడేటోళ్ళు కూడా ఇస్తారు, కానీ 50+ ఉండాలి. చూడండి అన్న 50+. ఈ రైస్ స్టార్ 48 ఉంది, తీసేస్తున్నా. నేను మామూలుగా తీసేస్తాను. నేను ఎంతున్నా లెవెల్ చూస్తా, 47. నాకు ఏంది రైస్ 50+ ఉండాలి. అకౌంట్ నాకు మీరు ఎట్లన్నా చేసి 50+ లెవెల్ తెచ్చుకొని నేను మీకు తీయ పక్క. ప్రాక్టిక్ మా ఫ్రెండ్ లెవెల్ చూస్తాను రాగండి గైస్, ఆయన అక్కడి నుంచి ఇన్వైట్ చేస్తాను. ఓకే గైస్, బాయ్. ఈ వీడియో మళ్ళీ పెడతాను.